అన్న ఏం సంగతి అన్న, ఒక్కటే ఫైనల్ ఇంకా వచ్చేసింది. ప్రజలకి పంచాలి, ఎట్లా పంచాలి, ఎవరికి పంచాలి, ఇంకా నిజంగా అంటే ఇంకా ఫైనల్ మేమే అన్న గెలిచేది. ఇంకెవరున్నారు? లేదు. ఓటు ఒక్కరోజు ఓట్లు వేసిన గెలుపు మాదే, ఒక్కటే రోజు. ఎందుకంటే ఇస్ నాట్ ఏ కామన్ మ్యాన్, ఈజ్ రైతు బిడ్డ. అర్థమైందా? ఎన్ని సీజన్లు ఇంత రాంగా ఏ సీజన్ వెళ్ళలే. నేనైతే ఎవరిని బ్యాడ్ చేయదలుచుకోలేను. ఎందుకంటే ఎవరి గురించి నేను ఏ రోజు మాట్లాడా, ఏమైనా తప్పు ఉంటే తప్పే చెప్తా, తప్పు పలాని తప్పు అని మెన్షన్ చేస్తా. బికాస్ ఏ రోజు ఎవరిని ఏ వార్డు మాట్లాడా. కానీ పల్లె ప్రశాంత్ ఎందుకు గెలవాలంటే కూడా చెప్తా. పబ్లిక్కి చాలా ఉపయోగం అవుతుంది అన్న, అవునా కదా అన్న? ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు, ఎన్నో పైసలు ఉన్నాయి, ఎవరు వంచలేదు. 50 లక్షలు వస్తాయి, 50 లక్షలు వంచుతున్నాడు. నెక్స్ట్ ఇట్లనే ఇంకొకడు మొదలెట్టి మళ్ళీ ఇంకొకటి వెళ్ళి ఆ సీజన్లో గెలిచి ప్రజలకి పంచుతుంటే మంచి జరుగుతుంది కదన్న. ఇట్లాంటి మంచి కదన్న మనం కూడా కోరుకుంటున్నది, అవునా కదా అన్న? సో పల్లె ప్రశాంత్ గురించి ఒక మంచి పాట అయితే పాడుతున్నాం. రైతన్న 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 రాజన్న రాజన్న నువ్వే ఓరన్న, రైతన్న 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 రాజన్న రాజన్న నువ్వే ఓరన్న. గెలిచినాక అందరికీ ప్రజలకి చాలా పైసలతో పాటు వాళ్ళకి ఇంకా మంచి ఉపయోగమైనవి కానీ ఏవైనా ఇంకా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. సో బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ అయితే పక్క. ఇప్పుడు కూడా ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి ఓట్స్ మనకి. సో ఇంకా ఓట్లు వేయండి, ఒక్కరోజు ఓటు అయినా కూడా గెలుపు వస్తుంది, నాకు నమ్మకం ఉంది. కానీ ఎవరు అట్లా చేసుకోకుండా ఇంకా ఓట్లు వేస్తూనే ఉండండి. కాల్ తగులుతలేవు అని చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు, నేను గ్రూప్లలో చూస్తున్నా. సో హాట్స్టార్ కానీ డౌన్లోడ్ చేసుకొని మన పల్లె ప్రశాంత్కి ఓటేసి గెలిపించండి. ఎందుకంటే ఎవరు అక్కడ పంచుతా అన్నలే, మనోడు పంచుతా అన్నాడు. బట్ సాలింగా నాకు ఒకటి నిజమైన గెలుపు లోపలికి వెళ్ళటమే ఒక గెలుపు. అంటే ఇప్పుడు ఇంకా మన చేతిలో ఉంది కాబట్టి గెలవాలి. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడినా తగ్గేలా టాన్ 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 అట్లుంటుంది పల్లె ప్రశాంత్. పుష్పవి కూడా మంచి కొన్ని బాగా బయట మంచిగా అవుతున్నాయి. సో పల్లె ప్రశాంత్ గెలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. జై అమర్దీప్. పైసలు ఎవరు పంచాడు? ఎవడు పంచుతానన్నాడు? ఇప్పుడు నీకు ఇస్తానన్నాడా? 50 లక్షలు నాకు ఇచ్చిన, నేను రైతు బిడ్డగా నాకు ఇచ్చిన ఇవ్వకపోయినా సాటి రైతులకి సహాయం అవుతుందంటే నేను ఏడికైనా మాట్లాడతా, ఎవరితోటైనా మాట్లాడతా బ్రో. చెప్పు బ్రో, నీకెవరికి గెలవాలని బ్రో? అమర్దీప్ అట్లా మాట్లాడక బ్రో. అర్థమైందా? ఇది మొన్నటి వరకు రతికా లాస్ట్ బయట్లు కూడా ఇవ్వకుండా అక్క. బయటకు వెళ్ళినప్పుడు ఎవరికైనా ఇచ్చిందా యూట్యూబర్స్? ఓకే, ఖచ్చితంగా చెప్తున్నాను ఒకటే, అమర్దీప్ బ్రో. ఇదో నేను మాట్లాడేటప్పుడు చెవులు మాత్రమే పనిచేయాలి, జస్ట్ విన్ అంతే. విను సీరియస్ సరే. పల్లె ప్రశాంత్ ఏంటి చూసి మాట్లాడు. నీతో